కార్పొరేషన్లలో జగన్ సైన్యం, సొంత మీడియా సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు ఉండవు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన హయాంలో జరిగిన కార్పొరేషన్లో జగన్ సైన్యం ఉండకుండా చంద్రబాబు సైన్యం ఉంటుందా? మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ కార్పొరేషన్లలో తన సైన్యాన్ని కాకుండా వేరే ప్రత్యర్థి పార్టీల వాళ్ళనో ఎవరినైతే పెట్టుకోడు కదా. సో ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి మనుషుల్ని వీలైనంత వరకు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు వివిధ శాఖల్లో తనకు అనుకూలమైన మనుషుల్నే పెట్టుకుంటూ ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేసిండు. సో దీని మీద కూడా ఒక విష ప్రచారం అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కార్పొరేషన్లలో జగన్ సైన్యం, సొంత మీడియా సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు డంపు. ఇంధన సంస్థల్లో ఎటు చూసినా జగన్ అనుచరగణమే. ఏపీ ఎస్డీఏ, ఎండీసీ, ఫైబర్నెట్ ఈ ప్రగతిలో పాగా అర్హత లేకున్నా ప్రభుత్వ పెద్దల సిఫారసుతో పోస్టులు. పని చేయకపోయినా లక్షల్లో జీతభత్యాలు చెల్లింపు, ప్రజాధనంతో జీతాలు, చేసేది మాత్రం పార్టీకి సేవలు. అక్రమ నియామకాలు, చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి. సో నిజంగా వాళ్ళకి అర్హత లేకపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళని రిక్రూట్ చేసుకోవడం, వాళ్ళు ప్రభుత్వం కోసం కాకుండా వైసీపీ కోసం పనిచేయడం అనేది తప్పు. ఖచ్చితంగా అది ఏ పార్టీ చేసినా తప్పే. కానీ అందులో జగన్ సైన్యం ఉన్నారని వాళ్ళందరినీ ఎంపిక చేసి వీళ్ళందరూ జగన్ మనుషులని వేలెత్తి చూపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే కార్పొరేషన్లో రేపో మాపో తన పార్టీకి సంబంధించిన వాళ్ళని, తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళను, తనకు అనుకూలంగా ఉండే వాళ్ళను నియమించబోతున్నాడు. అది జరిగేదే. కానీ ఆ అనుకూలంగా ఉండేవాళ్ళు వివిధ శాఖల్లో పనిచేసినప్పుడు ప్రభుత్వం కోసం కాకుండా పార్టీ కోసం పనిచేయడం తప్పు. దానికి సంబంధించిన ఆధారాలు ఉంటే దాని మీద ఎంక్వైరీ చేసి విచారణ కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. ఇక ప్రక్షాళన ప్రారంభం. 19 మంది ఐఏఎస్లకు స్థానచలనం. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు ఖచ్చితంగా తమ ఎవరి మీదైతే పోటీ చేసి గెలిచామో సదరు లీడర్కు సంబంధించిన వ్యక్తులే వివిధ శాఖల్లో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటారు. కాబట్టి వాళ్ళను మార్చి అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఏర్పాటు చేయబోయే కొత్తగా ఎవరికైతే అవకాశం ఇస్తారో వాళ్ళు నిజాయితీ పరులు అయితే మంచిదే. కానీ అట్లా కాకుండా తనకు అనుకూలమైన మనుషులను మళ్ళీ నియమించుకుంటే అవినీతి అనేది గతంలో వైసీపీ కోసం జరిగేది, ఇప్పుడు టీడీపీ కోసం జరుగుతుంది. ఇదే తేడా జరుగుతుంది తప్ప ఇందులో ఏమాత్రం ఉండదు. నిజంగానే మరి చంద్రబాబు నాయుడు పెట్టుకున్న వాళ్ళందరూ నిజాయితీ పరులేనా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. సో మొత్తానికి ప్రక్షాళన ప్రారంభం. 19 మంది ఐఏఎస్లకు స్థానచలనం. శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్కు నో పోస్టింగ్. మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్కు అంతే. జేఏడీలో రిపీట్ చేయాలని ఆదేశం. జలవనరుల స్పెషల్ సీఎస్గా సాయి ప్రసాద్, సిఆర్డీఏ కమిషనర్గా కాటంనేని భాస్కర్. ఆర్థిక శాఖను గాడిన పెట్టే చర్యలు. 2 కార్యదర్శుల నియామకం. ఇదిగా గతంలో శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ, మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ ప్రకాష్ ఈ 4 జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైసీపీ చెప్పినట్టుగా విన్నరు, జగన్ ఏం చెప్తే దానికి తలాడించరు అన్న ఆరోపణలు ఉన్నటువంటి ఈ 4కి ఈసారి పోస్టింగ్లు ఇవ్వకుండా సాయి ప్రసాద్కు జలవనరుల స్పెషల్ సీఎస్గా, ప్రద్యుమ్నకి ముఖ్యమంత్రి కార్యదర్శిగా, కాటంనేని భాస్కర్కి సిఆర్డీఏ కమిషనర్గా. ఏ ప్రభుత్వం అయినా తనకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకుంటుంది. ప్రత్యర్థులకు అనుకూలంగా ఉంటారు. వీళ్ళందరూ చంద్రబాబు మనుషులు అని ముద్రపడి ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ దూరం పెట్టుంటాడు. సో వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన ముద్రపడ్డది కాబట్టి వీళ్ళందరినీ ప్రస్తుతానికి పక్కన పెట్టి ప్రాధాన్యం లేని పోస్టులు ఇస్తారు. లేదంటే వాళ్ళ మీద గతంలో జరిగిన విషయాలకు ఎంక్వైరీ లేచి వాళ్ళ మీద ఏమైనా చర్యలు కూడా తీసుకోవచ్చు.